హాయ్ స్టూడెంట్స్, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ చెప్తానే మీకు చెప్పా కదా! సో, మొత్తానికి సీరీస్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇదే మన ఫస్ట్ వీడియో. సో, మన ఈ సీరీస్‌ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్‌ని ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేస్తారని కోరుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో మీకు కరెక్ట్‌గా ఫస్ట్ సెమిస్టర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఎగ్జామ్స్ ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తారు, అలాగే మీకు ఎన్ని మార్కులకి పాస్ అనేది ఉంటుందని ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానన్నమాట. మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో 2 ఎగ్జామ్స్ మాత్రమే రాస్తారు. కానీ ఆ 2 ఎగ్జామ్స్ కూడా 4 సబ్జెక్ట్స్ అన్నమాట. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. అప్లైడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఈ 2 కలిపి ఒకే పేపర్ వస్తుందన్నమాట. సో, అది 2 సబ్జెక్ట్స్ కలిపి 75 మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో, మీరు ఆ 75 మార్కుల్లో ఎంతకు పాస్ అవ్వాలో మీకు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంపీసీ మాక్సిమం 1బీ అండ్ 1ఏ అనేది 75 మార్క్స్‌కుంటే వాళ్ళు ఎంతకు పాస్ అవ్వాలి? 26 వస్తే పాస్ అయిపోతారు కదా! ఇది కూడా సేమ్ అంతే. 30 మార్కుల లోపొస్తే పాస్ అయిపోతారన్నమాట. సో, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే అప్లైడ్ సోషియాలజీ అండ్ సైకాలజీ అన్నమాట. సో, ఇది కూడా 2 సబ్జెక్ట్స్. ఈ 2 కలిపి 75 మార్కులకి ఎగ్జామ్ అవుతుంది. సో, మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్కిప్ చేసి చూడండి, అర్థమవుతుంది. సో, మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో ఈ 2 ఎగ్జామ్స్ మాత్రమే రాస్తారు. కానీ ఈ 2 ఎగ్జామ్స్ కూడా 4 సబ్జెక్ట్స్ అన్నమాట. సో, 4 సబ్జెక్ట్స్ కలిపి 2 ఎగ్జామ్స్‌గా మీరైతే ఫస్ట్ సెమిస్టర్‌లో రాసేస్తారు. అయితే మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో 2 ఎగ్జామ్స్ మాత్రమే రాయాలని చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్ రావచ్చు. సో, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ అవి మీరు ఇంటర్నల్‌గా రాసుకుంటారన్నమాట. సో, అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ ఇంటర్నల్‌గా రాసుకునే ఎగ్జామ్స్ ఏమేమి అంటే ఫస్ట్ ఇంగ్లీష్ అన్నమాట. సో, ఇంగ్లీష్ అయితే మీరు ఇంటర్నల్‌గా రాసుకుంటారు ఫస్ట్ సెమిస్టర్‌లో. అయితే నర్సింగ్ ఫౌండేషన్ అనేది కొన్ని కాలేజెస్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఇంటర్నల్‌గా నిర్వహిస్తాయి. బట్ కొన్ని కాలేజెస్ అయితే నిర్వహించవన్నమాట. ఎందుకంటే నర్సింగ్ ఫౌండేషన్ 1 అండ్ 2 ఈ 2 కూడా మీరు సెకండ్ సెమిస్టర్‌లో రాస్తారన్నమాట. సో, నర్సింగ్ ఫౌండేషన్ అనేది మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో రాయరు. సెకండ్ సెమిస్టర్‌లో నర్సింగ్ ఫౌండేషన్ 1, నర్సింగ్ ఫౌండేషన్ 2 2 సెమ్‌లు కూడా ఒకే సెమ్‌లో రాస్తారన్నమాట. సో, మీకు ఫస్ట్ సెమ్‌లో అయితే కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే అవుతాయన్నమాట. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఇంటర్నల్‌గా రాసుకుంటారు. ఇంటర్నల్‌గా రాసుకుంటే మీకు తెలిసిందే కదా! ఈజీగా పాస్ అయితే చేసేస్తారన్నమాట కాలేజోళ్ళు. సో, మీరు మెయిన్‌గా దృష్టి పెట్టి చదవాల్సింది అనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ. సో, ఈ 4 సబ్జెక్ట్స్ అయితే మీరు బాగా చదవాలి కాబట్టి నేను కేవలం ఈ 4 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే చెప్తానన్నమాట. సో, మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నా. సో, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ ఆదివారం నుంచి క్వెషన్స్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో, మీకు బాగా అర్థం అవ్వాలని ఈ ఆదివారం ఇదైతే చేశాను. లేకపోతే డైరెక్ట్ క్వెషన్సే చెప్పేసి ఉండేటోడిని. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఆదివారంలో కలుద్దాం. అప్పటిదాకా బై బై.